నుంచి స్టార్ట్ చేసేదా? యా మేడం, బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి. జావా వచ్చేసి వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలా యా మేడం. లేదు వచ్చేలా అని అడుగుతున్నా. అంటే బేసిక్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మేడం? ఏమన్నాను. హలో. ఓకే, తర్వాత ఫైల్ ఇవ్వాలి, ఏం రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇలా ఓకే. మీకు నేను నోట్స్ అయితే పెడతాను. ఓకే, సో నోట్స్ పెడతాను అండ్ డైలీ మీకు అసైన్మెంట్స్ కూడా పంపిస్తాను. ఓకే మేడం. ఓకే, ఓకే. అసైన్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డైలీ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను జావా బేసిక్స్ చెప్పాను అంటే దీని పైన వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ అండ్ తర్వాత నోట్స్ కూడా నేను అలాగే యాడ్ చేస్తాను. ఫస్ట్ నోట్స్ ఉంటుంది, ఓకే మేడం. తర్వాత అసైన్మెంట్స్ ఉంటుంది, సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఓకే మేడం. ఒకే డాక్యుమెంట్ నేను డైలీ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఓకే మేడం. ఓకే, మీ బాబునా? యా మేడం. అలా అంటున్నాడు, మా వాడాడు బుధాలతో ఆడుతా ఉన్నాడు. సో డైలీ మీకు ఈ టైం ఓకేనా? 8 to 9? 8 to 9 కాదు మేడం, ఏమైనా ఈవినింగ్ టైంలో పాసిబుల్ ఉంటుందా? నిన్న వీక్ ఈవినింగ్ టైం పాసిబుల్ అవుతుంది. ఒక 2 to ఒక 3-4 క్లాసెస్ అంతే. ఓకే. ఓకే. ఓకే, 3-4 క్లాసెస్ నేను మార్నింగ్ తీసుకుంటాను, తర్వాత నేను ఈవినింగ్కి స్టార్ట్ చేసేస్తాను. సంథింగ్ 8 to 9 అయినా, లేదంటే 6 to 7 అయినా. 8 to 9 ఓకేనా? ఈ నైటా మేడం, ఈవినింగా? అవును, 8 to 9. లేదు అంటే 6 to 7, 8 to 9. ఒకసారి కాల్ చేయాలి. 9 to 10 ఏమన్నా పాసిబుల్ ఉంటుందా మేడం నైట్? 9 to 10 అంటే వేరే బ్యాచ్ ఉంది. ఓకే. ఓకే, నేను అడుగుతాను. ఓకే, ఫీచర్ స్కిల్ ఐటీ వాళ్ళది. ఓకే. ఓకేనా, వాళ్ళు ఓకే యాడ్ చేయడానికి ఓకే అంటే నేను యాడ్ చేసేస్తున్నాను. వాళ్ళతో మెచ్ చేయడానికా? ఆ, వాళ్ళతో మెచ్ అంటే ఇండివిజువల్ కావాలి మనకి కదా. దెన్ వాట్, ఈ టూ అయితే స్లాట్స్ అయితే ఖాళీ ఉన్నాయి. ఓకే. వీకెండ్స్ అంటే ఏమవుతుందంటే లాగ్ అయిపోతుంది. వీకెండ్స్ నేను 4 hours నేను తీసుకున్నా అంటే లైక్ సాటర్డే ఒక 3 hours, సండే బయటకు ఒకసారి పాసిబుల్ అవుతుంది, ఒకసారి పాసిబుల్ అవ్వదు, ఒక 2 hours అయినా. సో మనకు వీక్లీ కంపల్సరీ ఒక 5-6 hours అయితే మనకు తొందరగా అయిపోతుంది. అంటే ఎక్కువ ల్యాగ్ అయినా మీకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట సబ్జెక్ట్ పైన. ఓకే. ఎక్కువ ల్యాగ్ అయిపోయినా మీకు సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అందుకే అలా వద్దు అనేసి నేను అంటున్నా. సరే మేడం. ఓకే. ఓకే, ఇప్పుడు ఇది లాగానే అండి, తర్వాత టైం చూద్దాం. ఓకే. 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 ఓకే, సో మెయిన్ థింగ్ జావా అంటే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవునా? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే మనకు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏంటి కమ్యూనికేషన్ ఏం చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక మషిన్ ఉంటుంది అనుకున్నాం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది అనుకున్నాం, ఒక సంథింగ్ ఏంటి ఒక అప్లికేషన్ ఉంది అనుకున్నాం. అప్లికేషన్ లేదంటే ఒక మషిన్ ఏదో అవుతుంది అనుకున్నాం. సో దీనికి నేను కమ్యూనికేట్ చేసుకోవాలి. సో కమ్యూనికేట్ చేసుకోవడానికి నాకు ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు పెయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో దీనికి నేను డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకోలేను. ఏ పెయింట్ నాకు ఇది డ్రా చేసి ఇది నాకు ఇది చేసి అని నేను అడగలేను అవునా? సో అప్పుడు నేను నాకు
మనకి ఏ షేప్ కావాలో అది తీసుకుంటుంది, లెటర్స్ కావాలంటే తీసుకుంటున్నాను, అవునా? Hmm. సో ఇది నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ మీన్స్ హై లెవెల్ లాంగ్వేజ్. సో నా హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ని తీసేసుకుని నాకు ఈ మషిన్ కి అండర్స్టాండ్ చేపిస్తుంది. ఓకే, యూజర్ కి ఈ షేప్ కావాలంట, వెళ్ళేసి ఆ షేప్ ని డ్రా చేయమని. Yeah, ఓకే, madam. సో ఇలా చేయడానికి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఒక ఒక పర్సన్ టు కమ్యూనికేట్, ఒక మషిన్ కి డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకోవడానికి కుదరదు. అందుకే మనకు ఒక మీడియేటర్ అయితే కావాలి. పర్సన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Yeah, madam. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న తీసుకొని మనకు కొన్ని రూల్స్ అంటే మనకు సింటాక్స్. Okay. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. సింటాక్స్ అనేది మనము ఫాలో అవ్వాలి. సింటాక్స్ ఫాలో అవుతేనే మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సింటాక్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే ప్రాపర్ గా రూల్స్ ఉంటుంది కదా, ప్రాపర్ గా రూల్స్ ఉంటుంది. సో రూల్స్ లేకుండా మనము షఫల్ గా మాట్లాడేస్తే ఎవరికి అర్థం అవ్వదు, అవునా? అవునా? సో అలాగే ఇక్కడ మనకు గ్రామర్ ఎలాగో, సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి మనకు ఈ వర్డ్ ఇక్కడ వేయాలని మనకి ఎలా తెలుసో, అలాగే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీరు ఇలాగే వేస్తే నాకు అర్థమవుతుంది అనేసి మనకు ఒక సింటాక్స్ అయితే ఉంటుంది. Okay, madam. ఓకే, ఈ సింటాక్స్ ని చెక్ చేయడానికి మనకు టూ పర్సన్స్ అయితే ఉంటారు. సో ఇదేంటి అంటే జేవిఎం. సో జేవిఎం అంటే ఏంటి? జావా డెవలప్మెంట్ కిట్, జావా వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే, Okay, okay, ma'am. సో దీంట్లోన మనకి ఏంటి అంటే టూ థింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి కంపైలర్, ఇంకొకటి ఇంటర్ప్రిటర్. ఈ Okay. కంపైలర్ అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే ఈ హోప్ లోనే మనకు టూ పర్సన్స్ ఉంటారు. ఒక పర్సన్ వచ్చేసి కంపైలర్, ఇంకొక పర్సన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. ఓకే, Okay, ma'am. ఈ పర్సన్ ఏం చేస్తారు అంటే నీవు ప్రాపర్ గా సింటాక్స్ ఫాలో అయ్యావా లేదా అని చెక్ చేస్తారు అన్నమాట. Okay, ma'am. ఓకే, ప్రాపర్ గా సింటాక్స్ అనేది ఫాలో అయ్యావా లేదా అని చెక్ చేస్తారు. సో లేదు, ఇప్పుడు ప్రాపర్ గా ఫాలో అయితేనే ఈ పర్సన్ నీకు అలో చేస్తాడు ఎగ్జిక్యూట్ చేయడానికి. అంటే మనం ఒక సబ్జెక్ట్, ఒక లాంగ్వేజ్ మాట్లాడుతుంటాం కదా, మనకు ఒక పర్సన్ ఉన్నట్టు. ఆ పర్సన్ నువ్వు ప్రాపర్ గా గ్రామర్స్ అన్ని ఫాలో అయ్యావా, తర్వాత నీకు మాట్లాడడానికి అలో ఇస్తాను. సో అలాగే సేమ్ థింగ్ ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, నువ్వు సింటాక్స్ రూల్స్ అన్ని ఫాలో అయ్యావా, అలా అయితే నీకు ఎగ్జిక్యూట్ చేయడానికి ఇస్తాను అనేసి అంటాడు అనమాట. ఎగ్జిక్యూషన్ చేయడం ఎవరు? ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూషన్ చేస్తాడు. అండ్ కంపైలర్ అనే పర్సన్ ఏం చేస్తారు అంటే మన సింటాక్స్ మిస్టేక్స్ అన్ని చెక్ చేస్తాడు అనమాట. Okay. ఓకే, వీళ్ళు మనకు టూ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్. ఓకే, Okay, ma'am. జావాలో ఈ జేవిఎం అనేది మనం జావా ఎప్పుడు ఇన్స్టాల్ చేసేస్తామో అప్పుడు మన సిస్టమ్ లో వచ్చేస్తుంది అనమాట. ఈ పర్సన్ వచ్చేస్తాడు. ఓకే, Yeah, madam. సో సింటాక్స్ ఏంటి? సో మనకు జావా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే, జావా అనే ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకు క్లాస్ తో స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ నేను ఇక్కడ ఇది చూడండి, క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, క్లాస్ ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ void నేమ్ స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్. ఓకే, ఇది మెయిన్ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. Okay. ఓకే, Madam, ఇంకొకటి అన్నింటికి మనం పబ్లిక్ స్టాటిక్ వర్డ్ రాస్తామా, ఇంకేమన్నా చేంజ్ అవుతూ ఉంటుంది? లేదు, ఇది మెయిన్ మెథడ్ మాత్రం ఇదే ఫిక్స్. మెయిన్ మెథడ్ ఫిక్స్. ఇక్కడ మనం మెథడ్ వేరే పెట్టుకోవచ్చు, వేరే మెథడ్స్ పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ మెథడ్, ఇది Okay. మెయిన్. ఓకే, Okay, ma'am. ఓకే, చూడండి, ఒక్క ఫైల్లోన మీరు ఒక జావా ఫైల్ తీసుకుంటారు అనుకున్నాం. ఆ జావా ఫైల్లోన మీరు ఎన్ని క్లాసెస్ అయినా పెట్టుకోవచ్చు, నంబర్ ఆఫ్ క్లాసెస్ పెట్టుకోవచ్చు. ఓకే, నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది పెట్టుకోవచ్చు మీరు. ఓకే, క్లాస్ 2,
ఓకేనా? సో అంటే ఫర్ అర్థం ఎగ్జాంపుల్ కాలేదు మేడం. ఫైల్ నేమ్ మెయిన్ క్లాస్. ఇక్కడ నేను ఇంటెలిజైనా ఎక్లిప్స్ ఏదైనా పర్వాలేదు. ఓకే. ఓకే, మీకు ఇంటెలిజే కావాలంటే నేను రేపు సెటప్ చేస్తాను, ఈరోజు సెటప్ చేసి చేస్తాను. ఓకే. ఇది నేను చూపిస్తాను, వెయిట్ 2 minutes చూడండి. ఇక్కడికి వద్దాం. సో చూడండి, మనకు మెయిన్ మెథడ్ అనేది ఇలాగే ఉండాలి. ఓకే. పబ్లిక్ అనేది ఇది కంప్లీట్ స్మాల్ లెటర్, స్టాటిక్ అనేది స్మాల్ లెటర్, వైడ్ అనేది స్మాల్ లెటర్, మెయిన్ కూడా స్మాల్ లెటర్, ఎస్ అనేది ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకే. ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఇది ఆర్క్స్, ఇది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ బెటర్ టు యూజ్ ఆర్క్స్. ఓకే మేడం. ఓకే, ఇదంతా ఎందుకు ఏంటి అనేది మీకు కొంచెం సబ్జెక్ట్ లో వెళ్తే మీకు తెలుస్తుంది. మెయిన్ మెథడ్ పెట్టాలా, వేరేది ఏదైనా పెట్టినా నడుస్తుందా ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చెప్తుంది కదా రూల్స్, బేసిక్ రూల్స్ అన్నమాట. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కామన్ గా మిస్టేక్ చేసేది ఇక్కడే. ఓకే. కామన్ గా ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఫ్రెషర్స్, లేదంటే ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. ఏమవుతుందంటే ఊకే వాళ్ళకు ఎర్రర్స్ వస్తా ఉంటే ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే. మేము ప్రోగ్రామ్ చేస్తా ఉంటే జస్ట్ ఎర్రర్స్ వస్తా ఉన్నాయి అని. ఓకే, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే చూపిస్తాను. ఓకే. ఓకే మేడం. సో ఇక్కడ చూడండి, మనకు జావా ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది దీంట్లోన సంథింగ్ అసైన్మెంట్స్ ఉంది. ఈ అసైన్మెంట్ ప్యాకేజ్లోన నేను ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రైట్ క్లిక్, క్లాస్, ఓకే, నేమ్ వచ్చేసి క్లాస్ 1 ఇస్తున్నాను. సో క్లాస్ నేమ్ వచ్చేసి స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్, ప్యాకేజ్ నేమ్ వచ్చేసి స్మాల్ లెటర్స్ లోనే ఉంటుంది. ఓకే. ఓకే. ఇది రూల్ కాదు, కన్వెన్షన్. ఓకే, మీరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఇంపాక్ట్ అయితే లేదు, కానీ కన్వెన్షన్ ఫాలో అయితే బాగుంటుంది అనేది. ఓకే మ్యామ్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఏముంది, class1.java. ఫైల్ నేమ్ ఏం తీసుకునింది, class1.java. సో ఇప్పుడు మీరు ఈ క్లాస్ లోన ఈ ఫైల్ లోన మీరు ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెట్టారు అంటే సంథింగ్ క్లాస్ 2, ఓకే, అగైన్ క్లాస్ 3, ఓకే, క్లాస్ 3 అండ్ క్లాస్ 4. సో ఇక్కడ మీరు ఏమన్నా పబ్లిక్, స్టాటిక్, వైడ్, మెయిన్ పెట్టారు అంటే సో చూడండి, మనకి ఇక్కడ రన్ చేయడానికి రాదు. సో ఇది మనకు మెయిన్ మెథడ్ లోనే మనము రాయాలి. ఇక్కడ మెయిన్ క్లాస్, ఇక్కడ క్లాస్ నేమ్ ఏది పెట్టాము, ఇక్కడ ఫైల్ నేమ్ ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ నేమ్ ఈ ఫైల్ నేమ్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ మీరు పెట్టారు అంటే మీకు రన్ కాన్ఫిగరేషన్ అయితే వస్తుంది, రన్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేది 2 హెలో స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఇది ఒకటి ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు అడుగుతుంది. సో ఇక్కడ మెయిన్ క్లాస్ ఫైల్లోన క్లాస్, ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఉంటుందో ఆ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ ఉంటేనే మనకు వర్క్ అవుతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు రన్ చేస్తుంటే ఏ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేద్దామని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తుంటే నాకు చూడండి అసైన్మెంట్ క్లాస్ 1, క్లాస్ 2 ఏది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మనం సెలెక్ట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. రెండు ఎగ్జిక్యూట్ చేయొచ్చు మేడం, రెండు అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయలేము. సో దానికి వేరే ఆప్షన్ ఉంది, రెండు అట్ ఏ టైం చేయలేము. చూడండి, ఇక్కడ మెయిన్ క్లాస్ లోన మెథడ్ లేదు అంటే చూడండి, మనకు రన్ కాన్ఫిగరేషన్ అనేది రాదు. ఓకే. ఓకే, సో ఇక్కడ మెయిన్, ఇక్కడ ఫైల్ నేమ్ ఏది ఉందో అక్కడ మనకు మెయిన్ మెథడ్ ఉంటేనే మాత్రం వర్క్ అవుతుంది. సో మెయిన్ మెథడ్ ఎందుకు వర్క్ అవుతుంది అంటే మనకు ఇక్కడ చెప్పాను కదా కంపైలర్, ఆ కంపైలర్ వచ్చేసి మెయిన్ మెథడ్ నే సెర్చ్ చేస్తాడు అనమాట. న్యూ ప్రోగ్రామ్
మెయిన్ మెథడ్ ఉంటేనే ఎగ్జిక్యూట్ చేయడానికి వస్తుంది, లేదు అంటే లేదు. ఓకే ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే కంపైలర్ వచ్చేసి ఇంటర్నల్ దానికి కంపైలర్ అలా కోడ్ రాస్తారనమాట. సో మెయిన్ మెథడ్ ని కాల్ చేసేలాగా, సో మెయిన్ మెథడ్ ని చూస్తుంది, మెయిన్ మెథడ్ ఉంటే కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఓకే మేడం. కంపైలర్. సో ఇక్కడ చూడండి మళ్ళీ మెయిన్ మెథడ్ 1 2 అని పెడితే ఇది మళ్ళీ ఇది మెయిన్ మెథడ్ గా కన్సిడర్ అవ్వదు. ఇది మెథడ్ నేమే మెయిన్. ఓకే, దీన్ని మళ్ళీ ఇది ఎక్కువ అంటే ఆల్ఫాబెట్స్ ఏమైనా ఎక్కువ తక్కువ చేసినారన్నా కూడా మీకు వర్క్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే అది ఇన్బిల్ట్ కి ఇచ్చారనమాట కంపైలర్, నువ్వు ఈ మెథడ్ ఉంటేనే సెర్చ్ చేయి, లేదు అంటే లేదు అనేది. ఓకే, సో అందుకే మనము ఇలాగే ఇవ్వాలి. దీంట్లో ఒకటి లేకుండా కూడా రన్ అవ్వదు, పబ్లిక్ లేకుండా కూడా రన్ అవ్వదు, స్టాటిక్ లేదన్నా కూడా రన్ అవ్వదు. ఓకే, సో అది మెయిన్ థింగ్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో కానీ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, మెయిన్ మెథడ్లో మాడిఫై అయితే చేయలేము, కానీ దీన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, ఓవర్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ యూ విల్ కమ్ టు నో లేటర్. ఓకే, ఏంటి అంటే మనకు కంపైలర్లో జేవిఎం డెవలప్ చేసినప్పుడు, జావా డెవలప్ చేస్తున్నప్పుడు ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ మెథడ్ని కాల్ చేయడానికి వాళ్ళు కోడ్ రాసింటారు అనమాట. ఓకే ఓకే, మనం రన్ చేస్తున్నప్పుడు వెళ్ళేసి మెయిన్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది ఇంటర్నల్లీ. ఓకే, ఇంకొకటి వచ్చేసి మనం ఎప్పుడైనా కానీ ఈ ఫైల్ నేమ్స్ ఇస్తాం కదా, ఈ ఫైల్ నేమ్స్ కానీ ఇక్కడ క్లాస్ నేమ్స్ కానీ మెథడ్ నేమ్స్ కానీ కన్స్ట్రక్టర్ నేమ్స్ కానీ ప్యాకేజ్ నేమ్స్ కానీ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అయితే మనము ఫాలో చేయాలి. ఓకే, ఎలా అంటే అలా ఇవ్వలేము, దానికి కూడా మనకు సపరేట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఓకే, అక్కడైతే మనకు సర్టన్ రూల్స్ అయితే ఉన్నాయి. సో ఏం రూల్స్ వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్ తోనే ఉండాలి, స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్. ఓకే, స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్ ఉంది. ఇక్కడ చూడండి మనము ఇంకొక క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నా. సంథింగ్ ఫైల్ నేమ్ వచ్చేసి డే 1 అని ఇస్తున్నా, ఫైల్ నేమ్ డే 1 ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ డే 1 ఇస్తున్నా. ఇక్కడ నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఏమైనా వేరే ఇచ్చాను అంటే నాకు ఎర్రర్ వస్తుంది అన్నమాట. అంటే ప్యాకేజ్ నేమ్ కూడా చేంజ్ చేయమని కాదు, అదే క్లాస్ నేమ్. యా సార్, యా క్లాస్ నేమ్, ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ క్లాస్ నేమ్ మీకు ఫైల్ నేమ్ day1.java ఉంది, ఇక్కడ కూడా మీరు అదే పెట్టాలి. లేదంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది కదా మేడం, ఒకవేళ సేవ్ చేస్తే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. రీనేమ్ చేస్తే రీనేమ్ ఫైల్ నేమ్ రీనేమ్ అవుతుంది. ఓకే, సో ఒక థింగ్ ఏంటి అంటే క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ అనేది సేమ్ గా ఉండాలి. ఓకే, ఓకే, సో ఇక్కడ మనము ఎప్పుడైనా కానీ క్లాసెస్ కానీ ఏదైనా కానీ క్లాసెస్ కానీ వేరియబుల్స్ కానీ ఏదైనా ఇవ్వడానికి మనము రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. క్లాస్ నేమ్స్ కానీ వేరియబుల్స్ నేమ్స్ కానీ మెథడ్ నేమ్స్ ఏవైనా ఫాలో అవ్వాలి, సేమ్ రూల్స్. సో క్లాస్ నేమ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్స్. ఇట్ మైట్ బి క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సంథింగ్ క్లాస్ డే 1 ఆల్రెడీ ఉంది కదా. ఓకే, డే 2. ఓకే, క్లాస్ డే 2 అంటే ఇక్కడ మనకు ఏంటి అంటే ఈ క్లాస్ నేమ్స్ కానీ వేరియబుల్స్ అండ్ సమ్టైమ్స్ కన్స్ట్రక్టర్స్, తర్వాత మెథడ్స్, ప్యాకేజ్ నేమ్స్కి ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఇవే సేమ్ ఫాలో అవ్వాలి. సో ఏంటి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్. should start with the alphabets or underscore. మీరు అండర్స్కోర్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సంథింగ్ డే అండర్స్కోర్ డే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అగైన్ డే, సో ఇది కూడా మనం పెట్టుకోవచ్చు.
అయితే ఫాలో అవ్వాలి. సో ఆల్ఫాబెట్స్కి స్టార్ట్ అవ్వాలి అండ్ అండర్ స్కోర్ ఏ. ఓకే, సో కానీ నంబర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఓకే మేడం. ఇట్ క్యాన్ హ్యావ్ అ నంబర్, ఇట్ కెన్ హ్యావ్ అ నంబర్ ఉండొచ్చు. ఓకే, నంబర్ పెట్టుకోవచ్చు. సంథింగ్ ఏంటి అంటే 1A నంబర్ ఉండొచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ నంబర్. A1 పెట్టుకోవచ్చు, బట్ 1A పెట్టకూడదు. ఓకే మేడం. సో ఇది మనకు ఎర్రర్ అనమాట. సో ఫైల్ నేమ్స్ కూడా సేమ్. ఇక్కడ మనం ఫస్ట్కి 1 ఇచ్చామంటే మనకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. స్పెషల్ క్యారెక్టర్స్ అలో లేదు, ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ అలో లేదు. ఓకే, నాట్ అలో. బట్ ఏంటి అంటే ఓన్లీ అండర్ స్కోరు అండ్ డాలర్ యూజ్ చేయొచ్చు. డాలర్ వచ్చేసి మనకు జావాకు ఒకటే ఉంది, వేరే అదర్ లాంగ్వేజెస్లో లేదు. అండర్ స్కోర్ ఏ లాంగ్వేజ్లోనో యూజ్ చేసుకోవచ్చు, బట్ డాలర్ అనేది జావాలోనే ఒకటే ఉంది. ఓకే, ఈ డాలర్ అనేది స్టార్టింగ్తో మనం యూజ్ చేయొచ్చా, లేకపోతే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది? ఓకే, స్టార్టింగ్తో యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సంథింగ్ డాలర్. ఓకే, నో ప్రాబ్లం. సేమ్ అండర్ స్కోర్ కూడా. ఓకే, అండర్ స్కోర్ కూడా సేమ్, అండ్ ఇట్ కెన్ బి హ్యావ్ ద సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ అండర్ స్కోర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సంథింగ్ ఏంటి అంటే నాకు ఈ క్లాస్ సంథింగ్ day1 క్లాస్ ఇలా ఇస్తాను కదా, స్పేస్ ఇవ్వకోకుండా ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి డిఫరెన్షియేట్ కావాలి అంటే అండర్ స్కోర్ యూజ్ చేస్తాం. అందుకే వాళ్ళు డిజైన్ చేస్తుంది. day1 అండర్ స్కోర్ క్లాస్ అనేది కంప్లీట్ క్లాస్ నేమ్ మేడం. అవును, ఇది ఇంత కంప్లీట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి నాకు స్పేస్ ఇవ్వాలి, స్పేస్ అలౌ లేదు కాబట్టి డాలర్ ఇది అండర్ స్కోర్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఈ అండర్ స్కోర్ అనేది స్టార్టింగ్లో యూజ్ చేయకూడదు మేడం క్లాస్? లేదు, స్టార్టింగ్లో యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్లో యూజ్ చేయొచ్చు, మిడిల్లో యూజ్ చేయొచ్చు. యా సంథింగ్ ఏంటి అంటే ఇలా కూడా ఇవ్వచ్చు. బులియన్ ఈజ్ ఆల్ఫా. ఇలా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అండర్స్టూడ్ రైట్? యా మేడం, అండర్స్టూడ్. సో ఇవన్నీ మనకు రూల్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే వస్తున్నాయి. ఏంటి అంటే మనకు వేరియబుల్స్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు మనం ఏంటంటే ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ అయితే చూద్దాం. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే మనము ఐడెంటిఫైయర్స్ ఇక్కడ క్లాస్ నేమ్స్ కానీ, ఈ మెథడ్ నేమ్స్ కానీ, వేరియబుల్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఇవన్నీ ఏంటి ఈ కన్స్ట్రక్టర్ నేమ్స్, క్లాస్ నేమ్స్, సో ఇవన్నీ మనకు ప్యాకేజ్ నేమ్స్, ఇవన్నీ ఏమవుతాయి అంటే ఇవన్నీ ఐడెంటిఫైయర్స్ అంటారు. ఓకే, ఆర్ యూజర్ డిఫైన్ వర్డ్స్ అని అంటారు. ఐడెంటిఫైయర్స్ అన్న సేమ్, యూజర్ డిఫైన్ వర్డ్స్ అన్న సేమ్, 2 డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే మ్యామ్. ఓకే, ఇవి ఏంటి అబ్బా అంటే నాకు ఐడెంటిఫై చేసుకోవడానికి, ఇవన్నీ ఎందుకు నాకు ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే ప్రోగ్రామర్కి ఐడెంటిఫై అవ్వడానికి థింగ్స్. అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసుకున్నప్పుడు, ఒక ప్రోగ్రామింగ్ కోడ్స్ అనేది రాసుకున్నప్పుడు మనం ప్రాపర్గా ఇస్తుంటాం నేమ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకేజ్ నేమ్ చూడండి, అసైన్మెంట్స్ అంటే అసైన్మెంట్స్ రిలేటెడ్ ఏమున్నాయి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అర్థం. సో while seeing that package name I can able to understand. దీంట్లో నాకు అసైన్మెంట్స్ క్లాసెస్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ అలాగే day1, సో day1 క్లాస్ ఏం చేసామో అదింతా ఈ క్లాస్ లోపల ఉంటుంది. సో అలాగే సంథింగ్ ఇస్ ద డెమో అంటే డెమో క్లాస్లో ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏ వేరియబుల్, ఇది బులియన్ చూడండి, ఇది ఈజ్ ఆల్ఫా. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు వచ్చిన వాల్యూని ఈజ్ ఆల్ఫా అని చెక్ చేస్తున్నా, ట్రూ ఆర్ ఫాల్స్ అలా సంథింగ్ పిన్. సో ఇది నేను చూడగానే, ఈ వేరియబుల్ని చూడగానే ఓకే ఇది పిన్ డేటా అనేది తీసుకుంటుంది అనేసి. ఇక్కడ ఫోన్ నెంబర్, ఇది
చూడగానే నాకు ఇక్కడ ఫోన్ నంబర్ డేట్ అనేది తీసుకుంటున్నాను సంథింగ్ స్ట్రింగ్ నేమ్ అవునా. సో ఇది చూడగానే నాకు నేమ్ అనేది స్ట్రింగ్లో తీసుకుంటుంది అనేది అర్థం. నాకు ఏంటంటే నాకు ఐడెంటిఫై చేసుకోవడానికి థింగ్స్ మనం ఏమంటున్నాం ఐడెంటిఫైయర్స్ అయితే అంటున్నాం. ఓకే సో వేరియబుల్స్ కూడా మనకు ఐడెంటిఫైయర్ కిందకు వస్తుంది. ఐడెంటిఫైయర్ కింద క్లాస్ నేమ్స్ కానీ వేరియబుల్స్ కానీ మెథడ్ నేమ్స్ క్లాస్ నేమ్స్ ఓకే ప్యాకేజెస్ నేమ్స్ ఇంటర్ఫేస్ నేమ్స్ ఇవన్నీ మనకు ఐడెంటిఫైయర్ కిందకు వస్తుంది. ఓకే ఓకే సో ప్రోగ్రామర్ need to identify the things అంతే. ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ బేసిక్ రూల్స్ అయితే అయిపోయాయి. మనం ఈరోజు ఆపరేటర్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే మేడం. సో జావా ఆపరేటర్స్ ఓకే ఇంకా దీంట్లో కూడా వేరే అదర్ ఆపరేటర్స్ ఉన్నాయి. బిట్ వైజ్ ఆపరేటర్ అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఆ బిట్ వైజ్ ఆపరేటర్స్ మీద కూడా మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఓకే. సో ఇవి చూడండి మనకు నార్మల్గా ఇవన్నీ వెరీ బేసిక్స్ ఆపరేటర్స్. మనకు అర్థమెటిక్ ఆపరేటర్ రిలేషన్షిప్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ అదర్ ఆపరేటర్స్. ఓకే ఓకే సో ఇవన్నీ ఆపరేటర్స్. ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి ఏంటి అంటే సమ్ టాస్క్ అని కాదులే కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఫుల్ఫిల్ చేయడానికి మనకు ఆపరేటర్స్ అయితే కావాలి. సో ఇక్కడ సంథింగ్ y ఈక్వల్ టు a ప్లస్ బి. ఓకే a ప్లస్ బి. ఇక్కడ మనకు ప్లస్ అనేది ఆపరేటర్, ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్ అండ్ ఈక్వల్ అనేది ఆపరేటర్. ఓకే ఓకే ఇవి ఏంటి, ఇవి ఆపరెంట్స్. y a అండ్ b ఇవన్నీ ఆపరెంట్స్. క్లియర్? ఇవి ఆపరెంట్స్. ఓకే ఇవి ఆపరేటర్స్. ఇవి ఆపరేటర్స్ మనం వర్క్ చేస్తా ఉండేది ఇవి ఆపరేటర్స్ పైన. వీటిలోనే మనకు ఇవన్నీ టైప్స్ అయితే ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్ రిలేషన్షిప్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్. ఓకే సో ఫస్ట్ మనం వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే చూసేద్దాం. ఓకే అర్థమెటిక్ ఆపరేటర్స్ లోన మనకు ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ మోడ్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంది. ఇవి మనకు ఏంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. ఓకే అండ్ ఇక్కడ రిలేషన్షిప్ ఆపరేటర్స్ లోన మనకు ప్లస్ ప్లస్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. సో ఇక్కడ అండ్ ఆపరేటర్ డబల్ అండ్ ఇది మనకు లాజికల్ ఆపరేటర్స్ ఉంటుంది బిట్ వైజ్. ఇది సింగిల్ అండ్ ఉండేది కూడా ఇంకొక ఆపరేటర్ జావాలోన. ఓకే సో ఇక్కడ మనం జస్ట్ డబల్ యూజ్ చేస్తున్నాం. సింగిల్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే డబల్ ఆపరేటర్స్. ఇది లాజికల్ ఆపరేటర్. ఇది అండ్ ఆర్ అండ్ నాట్ ఓకే అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈక్వల్ ఇది చెప్పాను కదా, ఈక్వల్ కూడా అనేది ఒక ఆపరేటర్. ఈక్వల్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు డివిజన్ ఈక్వల్ టు అండ్ మోడ్ ఈక్వల్. సో క్వశ్చన్ మార్క్ అనేది కండిషన్ ఆపరేటర్. క్వశ్చన్ మార్క్ అండ్ పోలర్ ఓకే అది కండిషన్ ఆపరేటర్. ఓకే సో మనం ఒక్కొక్క ఆపరేటర్ ఏం చేస్తుంది ఎలా వర్క్ అవుతుంది అనేసి చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసేద్దాం. నేను ఇవి జావా ఫైల్స్ అయితే మీకు సెపరేట్ గా పెడతాను. సరే మేడం.
ఓకే సార్. క్లోజ్ చేయాలి ఏంటి అనేది. A equal to something 20 and into B equal to. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే A plus B ప్లస్ అనేది ఒక ఆపరేటర్ కదా. యా మేడం. A plus B and A minus B into B A division A minus B into division and mod. తర్వాత అంతే కదా. అంతే. సో మిగతా టూ దాన్ని చూసేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే A ప్లస్ B. ఏ ఏంటి ఇక్కడ A ఈక్వల్ టు 20 and B ఈక్వల్ టు 3. సో టోటల్ ఏమి A ప్లస్ B 23. సో 23 వస్తుంది. సో అలాగే A ఈక్వల్ టు 20 and B equal to 3 and again A minus B that's equal to in the 17 and A equal to 20 and B equal to 3 is A into B 60. okay. Then A equal to 20 and B equal to 3 and A divided by B. ఓకే. సో ఇక్కడ ఎలా అవుతుందంటే మనకు 20 తీసుకుంటుంది A డివైడెడ్ విత్ B 3. ఓకే. సో 3 6 18. యా. ఇక్కడ 18. సో ఇక్కడ నాకు రిమైండర్ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 6. ఇక్కడ ఏంటి అంటే డెసిమల్ పాయింట్స్ అయితే తీసుకోదన్నమాట. ఓకే. డివైడర్ వచ్చేసి డెసిమల్ పాయింట్స్ తీసుకోదు, ఓన్లీ హోల్ పాయింట్ ఫస్ట్. ఇది మళ్ళీ ఏంటి రౌండ్ ఫిగర్ అలా అంతా చెయ్యదు, రౌండ్ ఫిగర్ అలా అంతా ఏం లేదు. ఇక్కడ నాకు ఫస్ట్ డివైడెడ్ ఎంత వరకు అవుతుందో అంతవరకే, మళ్ళీ డెసిమల్ పెట్టేసుకుని వెళ్ళదన్నమాట. ఓకే. సో 2 6 3 6 18 అంతే. ఇది ఇక్కడ మనకు 6 వస్తుంది. ఓకే. ఓకే. మళ్ళీ హోల్ నంబర్ చేసేది అదంతా లేదు, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉంది కానీ ఈ లాంగ్వేజ్ లో లేదు. ఓకే. ఒకవేళ 6.9 వచ్చినా సరే కానీ 6 అని తీసుకుంటుంది. అవును అవును. క్లోజ్ బై ఫిగర్ అలాంటివన్నీ లేదు. లేదు అలా తీసుకోదు. ఏ మోడ్ ఆఫ్ బి ఏంటి? ఏ వచ్చేసి 20 డివైడెడ్ బై 3. సో ఇక్కడ మనకు మోడ్ ఉంది. మోడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ నాకు రిమైండర్ ఉంటుంది కదా, ఈ రిమైండర్ ఇస్తుంది అనమాట. ఓకే మ్యామ్. ఈ రిమైండర్ ఇచ్చేది మోడ్ ఆపరేటర్, ఈ కోషెంట్ ఇచ్చేది డివైడెడ్ బై ఆపరేటర్. చూడండి. క్లియర్ రైట్? యా మ్యామ్ క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి చూప్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసేద్దామంటే విల్ గో విత్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఆపరేటర్. ఓకే. వీటిలో ఏమంటామంటే డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అని అన్నాం. అయ్యో లేదు, వాడికి కొంచెము ఫీవర్ వచ్చిందన్నమాట. మన నైట్ సాటర్డే నైట్ నుంచి ఎందుకో ఫీవర్ వచ్చేసింది పాపం, అందుకే ఏడొస్తా ఉన్నాడు. నిన్న తీసుకుందాం అనుకున్నా, ఇంకా ఆ టైంకి చాలా ఏడ్చే స్టార్ట్ చేసేసాడు. అందుకే ఇంకా కొన్ని లేని వదిలేస్తాను. సో చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ ఇంటి ఏకుంటే 13 పెడుతున్నా. ఓకే. ఇలా పెడితే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను ఏ ఆల్రెడీ యూజ్ చేసేసాను.
ఓకే, డూప్లికేట్ లోకల్ వేరియబుల్ ఏ అని చూపిస్తుంది, అంటే ఏని ఆల్రెడీ యూజ్ చేసేసాను, మళ్ళీ మీరు యూజ్ చేసేటట్లా లేదు. ఓకే. యూజ్ చేయ అంటే నేను అట్లీస్ట్ వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాను, మీన్స్ 20 to 30ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఓకే, అలా అన్నప్పుడు మనం ఇది ఇంట్ అనేది ఇవ్వకూడదు. ఓకే, ఇంట్ అనేది మెన్షన్ చేయకూడదు. మీరు వేరియబుల్ యూజ్ చేసుకోండి, అగైన్ వాల్యూని చేంజ్ చేయండి, బట్ ఏమంటే ఇంట్ అనేది మెన్షన్ చేయకూడదు. ఓకే. సో ఓకే, ఈ నెక్స్ట్ వాల్యూ అన్నది ఓవర్ రైడ్ అయిపోతుంది పైన కూడా. వాల్యూ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే, సో ఏ ఈక్వల్ టు 30, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేసేద్దాం, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అయితే చేసేద్దాం. ఏ ప్లస్ ప్లస్, ఇక్కడ బి కూడా తీసేసుకుంటాం. బి వచ్చేసి న్యూ వాల్యూ తీసుకుంటా 5. ఓకే, అగైన్ ప్లస్ ప్లస్. మేడం ఇప్పుడు పైది రన్ చేస్తే పై దాంట్లో కూడా సేమ్ 30 తీసుకుంటుందా ఇప్పుడు? లేదు లేదు, ఇది ఎలా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుని వస్తుంది. అవును. సో ఇది అయిపోయింది, ఈ వాల్యూ ఉంది కదా, ఇది 20ది చేంజ్, ఇక్కడ చేంజ్ చేసేస్తున్నాను, ఇది ఇంత అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ లైన్స్ కి ఈ న్యూ వాల్యూ అనేది తీసుకుంటాను అన్నమాట. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నా, ఏ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నా, ప్లస్ ప్లస్ బి అనేది యూజ్ చేస్తున్నా, తర్వాత నేను ఒకటి ఏ అండ్ బిని ప్రింట్ చేస్తున్నా. ఓకే ఓకే మ్యామ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ వచ్చేసి అప్డేటెడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఏ వాల్యూ 30 ఇచ్చాను, ఇప్పుడు ఎంత వచ్చింది, 31 వచ్చింది. బి వాల్యూ 5 ఇచ్చాను, 6 వచ్చింది. అంటే ఏం చేస్తుందంటే ఇంక్రిమెంటెడ్, ప్లస్ ప్లస్ అనేది ఏంటి అవుతుందంటే ఒక నంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తుంది, ఒక నంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకు 30 ఉంది, ఏ వాల్యూ 30 ఉంది. సో ఏ వాల్యూని ప్లస్ ఇంక్రిమెంట్ 1 చేసేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, ఏలోనే మళ్ళీ స్టోర్ చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఏలో 30 ఉంది, 30 ప్లస్ 1 31, అందుకే నేను ఏ ప్రింట్ చేస్తుంటే 31 వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ బి కూడా సేమ్ థింగ్, బి ప్లస్ 1, ఇది ఏం చేస్తుంది అంటే అడిషన్ చేసేస్తుంది, సేమ్ థింగ్. ఇక్కడ బి వాల్యూ 5, 6, ఇది 6 అనేది బి వాల్యూలో స్టోర్ అయింది. అందుకే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా ఉంటే ఏ వాల్యూ వచ్చేసి 31 అని వస్తుంది, అండ్ బి వాల్యూ వచ్చేసి 6 వస్తుంది. మేడం ఇక్కడ 30కి ఎలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళడానికి ఏ ప్లస్ ప్లస్ అన్నారు, బికి ఇంక్రిమెంట్ చేయడానికి ప్లస్ ప్లస్ బి అని అన్నారు. అవును, సో అలానే కాదు, ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ లోన మనకు టూ ఉన్నాయి, ఒకటి ప్రీ అండ్ పోస్ట్. ఓకే ఓకే, సో కానీ 2 ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ బై 1. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ మనకు సేమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంక్రిమెంటెడ్ బై 1 చేస్తుంది. ఓకే, కానీ ఏంటి అనేది డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. ఓకే, గుడ్ క్వశ్చన్. ఓకే. ఇక్కడ చూడండి, ఇది ప్రీ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ఒకటి పోస్ట్, ఇంకొకటి ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, సో అండ్ ప్రీ అండ్ పోస్ట్ కి చూస్తే నాకు ఏమి డిఫరెన్స్ అయితే అనిపించలేదు, రెండు నాకు ఇంక్రిమెంటెడ్ బై అయితే 1 అయితే అయింది, అవునా? ఇదైతే నాకు రెండు సేమ్ ఉన్నాయి, కానీ నాకు డిఫరెన్స్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో కానీ అలా అయితే ఊరికే డెవలప్ చేయరు కదా, ఏదైనా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనకు ఒక ఆపరేటర్ నుంచి ఇంకొక ఆపరేటర్ ని డిజైన్ చేస్తున్నారంటే దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది, సో కామన్ అయితే ఉండదు. ఓకే, సో ఆ డిఫరెన్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ సంథింగ్ ఏ వచ్చేసి 2 తీసుకుంటున్నా, అండ్ నెక్స్ట్ బి వచ్చేసి నేను 6 తీసేసుకుంటున్నా. 6 5 వద్దు, నేను 3 తీసుకుంటున్నా. ఓకే, ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 3 తీసుకుంటున్నా. క్లియర్? యా మేడం. సో ఇప్పుడు చూడండి, నేను ఏ ప్లస్ ప్లస్, ఇదేంటిది ఏ ప్లస్ ప్లస్ అంటే మనకు పోస్ట్ ఇంక్రిమెంట్, తర్వాత
ఇక్కడ 2 అండ్ 4 వచ్చేసింది. ఇక్కడ ఓకే 2, ఇక్కడ మనకు 4. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది అనేది, ఏం డిఫరెన్స్ అవుతుంది అనేది ఇక్కడ. అంటే ఓకే ఓకే గాట్ ఇట్ మేడం. మనం ఏంటంటే ప్రీ ఇంక్ రెండింటికి కూడా పోస్ట్ ఇంక్రిమెంట్ ఇస్తే జస్ట్ అది రిటర్న్ చేసేది ఏంటంటే 2 ఒకటి సారీ 4 ప్రీ ఇంక్రిమెంట్ 4 డిఫరెన్స్ ఏం తెలియట్లేదు మేడం. నేను ఇంకేమైనా రెండింటికి కూడా ఇంక్రిమెంట్ చేస్తూ యాడ్ చేస్తుందేమో అనుకున్నాను. అట్లా కూడా కాదు, అట్లా అయినా 5 రావాల్సి ఉంటుంది కదా. వెయిట్ ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకుంటా ఉంది. బి వచ్చేసి ఏ వచ్చేసి 2 అండ్ బి వచ్చేసి 3. ఇప్పుడు చూడండి, ఓకే ఏ వాల్యూ 2, బి వాల్యూ వచ్చేసి 3. ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఏ వాల్యూ 2 ఫస్ట్, బి వాల్యూ 4. అర్థం కాలేదు మేడం ఇది డిఫరెన్స్. ఏ ప్లస్ ప్లస్ అంటే 3 తీసుకోవాలి. ఇక్కడ 2 అయింది అవునా, ఇక్కడైతే ప్రాపర్ గా ఇంక్రిమెంట్ అయింది. సో 3 + 1 4 అయితే ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, మనకు ఒక ఏదైనా వాల్యూ ఉన్న ఒక నంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది అవునా. సో అది అయితే మెయిన్. బట్ ఏంటి అంటే ఇక్కడ పోస్ట్ అని యూజ్ చేసినప్పుడు ఇది ఇంక్రిమెంట్ అయితే అవ్వలేదు, ప్రీ అయితే చేసినప్పుడు ఇంక్రిమెంట్ అయితే అయ్యింది. సో నేను అగైన్ క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఏ వాల్యూ అండ్ బి వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నా. ఏ వాల్యూ అండ్ బి వాల్యూ కూడా నేను ప్రింట్ చేస్తున్నా. ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి నాకు ఇంక్రిమెంట్ అయ్యిందా. సో 2ని ఇంక్రిమెంట్ చేసింది. సో 2 + 1 ఇంక్రిమెంట్ చేసేసి అగైన్ ఏలోనో స్టోర్ చేసింది, అది 3. సో అగైన్ ఇక్కడ 3 + 1 ఇంక్రిమెంట్ చేసి 4 దీంట్లోపలే స్టోర్ అయింది బిలో. ఓకే అన్నా. సో ఇదైతే సో ప్రాపర్ గానే వర్క్ అయ్యింది. కానీ ఇక్కడ నాకు ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే, ఇక్కడ మెయిన్ గా ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే మనకు ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో పోస్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ నేను ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను, సో తర్వాత నేను ఇంక్రిమెంట్ చేస్తాను అనేది పోస్ట్. ఓకే ఓకేనా. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ దీని ఆపరేషన్ ఏంటి, ప్రింట్ చేయడం. ఆపరేషన్ ఏంటి, ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ ఏ. సో నేను ఫస్ట్ ప్రింట్ చేసేస్తున్నాను ఏ వాల్యూని ఇక్కడ నేను ప్రింట్ చేసేస్తున్నా. సో ఏ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఇస్ ప్రింటెడ్ ప్రాపర్లీ, దెన్ గో అండ్ ఇంక్రిమెంట్. సో తర్వాత ఇక్కడ వెళ్ళేసి ఏ వాల్యూలో 2 ఉంది కదా, ఏని 2 ఉంది కదా దానికి ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను, అది 3. ఇంక్రిమెంట్ చేసేసి ఏలను పెట్టేస్తాను. సో ఫస్ట్ నువ్వు ఇచ్చిన టాస్క్ నేను కంప్లీట్ చేస్తాను, తర్వాత నేను వెళ్ళేసి ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే. సో ప్రీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నువ్వు ఏమని చేసుకోబ్బా, నేను ఇంక్రిమెంట్ చేసేస్తాను, తర్వాత నీ ఆపరేషన్ చేస్తాను. సో ఇక్కడ ఇక్కడ వెళ్ళేసి ఇంక్రిమెంట్ చేసేస్తుంది. 3 + 1 4, ఆ 4ని ప్రింట్ చేస్తుంది అనమాట ఆపరేషన్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ప్రీ అండ్ పోస్ట్ కి. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ కి మెయిన్ డిఫరెన్స్ అనేది ఇదే. క్లియర్? ఓకే మేడం, క్లియర్. సో లైక్ సేమ్ థింగ్, మైనస్ కూడా మనకు సేమ్ థింగ్. ఇక్కడ నేను ఒకటి తీసుకుంటాను. మైనస్ కూడా సేమ్ థింగ్ మనకు. ఓకే మేడం. సమ్ a = 10 తీసుకుంటున్నా, b = 20 తీసుకుంటున్నా. ఓకే. ఇక్కడ చూడండి system.out.println a మైనస్ అలాగే b మైనస్ b. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్న ఏ వాల్యూ
అండ్ అగైన్ ఇక్కడ 3. సో ఓకే. నాకు ఇలా ప్రింట్ చేస్తా ఉంటే నాకు అవుట్పుట్ అయితే వస్తుంది. నాకు ఈ అవుట్పుట్ నాకు క్లారిటీ లేదు. నాకు ఏంటంటే మీనింగ్ఫుల్ గా అవుట్పుట్ అయితే కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాను. అంటే మెసేజ్, ఈ మెసేజ్ ఇస్తే ఇప్పుడు డబుల్ కోట్స్ లోనే యూజ్ చేయాలి. ఓకే, డబుల్ కోట్స్ లోనే యూజ్ చేయాలి. సో ఏంటి అని సంథింగ్, ఇదేంటి ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్లస్ ఇది స్ట్రింగ్ కి ఈ వాల్యూని యాడ్ చేయడానికి ప్లస్ యూజ్ చేయాలి. ఓకే, ఓకే. సో పోస్ట్ ఇంక్రిమెంట్ ఈక్వల్ టు ఇక్కడ. సో తర్వాత ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఏ వాల్యూ ఈస్, ఆఫ్టర్ ఇంక్రిమెంట్ బి వాల్యూ ఈస్. ఓకే, సో ప్రీ ఇంక్రిమెంట్ ఫస్ట్ ఏ వాల్యూ ఉంది కదా దాన్ని అలాగే ఇస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇది టాస్క్ ప్రింట్ చేయాలి, ప్రింట్ చేసేస్తుంది. ఓకే మేడం. సో పోస్ట్ వెయిట్ పోస్ట్ ఫస్ట్ వచ్చేసి పోస్ట్. ఇక్కడే సో డస్ట్బిన్ పోస్ట్ పెట్టా. అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ నాకు టాస్క్ అనేది అది 2 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి అంటే ఫుల్ అయిపోతే తీసేయండి. సో ప్రీ అంటే ఏంటి, సరే. ఫస్టే ముందే చేసేసారు, ముందే డిక్రిమెంట్ చేసేసి తర్వాత ఈ ఇంక్రిమెంట్ అంటే ఖాళీగా ఉంటే తీసుకెళ్ళొద్దు, కొంచెం ఫుల్ అయిపోయింది 80% అయిపోయింది అంటే తీసేయండి. సో ప్రతిరోజు చూడండి, ఒకవేళ కొంచెం 30 వరకు వచ్చిందంటే తీసేయండి. 5 వరకు కాకపోయినా కొంచెం సగం కంటే ఎక్కువ ఉన్న తీసేయండి. ఓకే. సో ఇక్కడ పోస్ట్ డిక్రిమెంట్ ఏంటి, సో 10 ఉంది కదా, ఫస్ట్ నేను వచ్చేసి వాల్యూని ప్రింట్ చేసేస్తాను. తర్వాత వెళ్ళేసి నేను డిక్రిమెంట్ చేసుకుంటాను, నా టాస్క్ నేను చేసుకుంటాను. ఫస్ట్ నీ టాస్క్ కంప్లీట్ చేసేస్తాను, సో తర్వాత నేను కంప్లీట్ చేస్తాను అనేది పోస్ట్. సో ప్రీ అనేది నువ్వు ఏదైనా చేసుకో, నేను వచ్చేసి ఫస్ట్ నా టాస్క్ కంప్లీట్ చేసేస్తాను. సో డిక్రిమెంట్ చేసేస్తాను, తర్వాత నీకేంటి ప్రింట్ కావాలి కదా, ప్రింట్ చేసి చేస్తాను. ఓకే, సో ఆఫ్టర్ డిక్రిమెంట్ ఏ వాల్యూ వచ్చేసి 9, బి వాల్యూ వచ్చేసి 19. క్లియర్? యా మ్యామ్. ఇక్కడ కాకపోతే ఓన్లీ ప్లస్ అని ఇచ్చారు, అంటే ప్లస్ అని ఇవ్వలేదు ఇక్కడ సిస్టమ్ సెకండ్ లైన్. ఇక్కడ ఇచ్చాను, యా, ఇక్కడ ఓకే ఓకే. ఓకే, గాట్ ఇట్. ముందే మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ తర్వాత జస్ట్ ప్రింట్ చేసాము వాల్యూ అంటే. ఓకే. కాదు మీరు కన్ఫ్యూజన్ అయ్యారు. ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఒక మెసేజ్ తర్వాత ఈ వాల్యూని ప్రింట్ చేయాలి అంటే కన్సోల్లో. ఓకే. ఇక్కడ చూడండి, ఇది ఇంత మెసేజ్ వచ్చేసి డిక్రిమెంట్ అయింది. ఓకే, సో దాన్ని ఇవ్వడానికి ఇక్కడ నేను ప్లస్ యూజ్ చేస్తాను. ఈ వాల్యూ అయిన తర్వాత ఇది రావడానికి నేను ఇక్కడ ప్లస్ అనేది యూజ్ చేశాను. ఓకే, వద్దు మీకు అది కాదు మ్యామ్, అది నాకు అది ఓకే. అంటే ఏంటంటే మీరు ఒక లైన్ ఇచ్చారు, అది డిక్రిమెంట్ అనేది వచ్చి దాని తర్వాత స్పేస్ వచ్చి ఆ వాల్యూ ప్రింట్ అవ్వడానికి ఆ లైన్ అది అంతే కదా. ఇంకా కింద మళ్ళీ ఇంక రాసారు చూసారు, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అండ్ ఆఫ్టర్ డిక్రిమెంట్ అని రాశారు కదా. సో ఆఫ్టర్ డిక్రిమెంట్ ఈ వాల్యూ ఈక్వల్స్ అని చెప్పి జస్ట్ ప్లస్ అని ఇచ్చారు కదా, అదే అడిగాను నేను. ఇది ప్లస్ అంటే కన్కాటినేట్ అవుతుంది. ఓకే, రెండు. ఇప్పుడు ఏంటంటే పైన ఏదైతే ఇంక్రిమెంట్ అని ఇచ్చామో నెక్స్ట్ మళ్ళీ కాలేటప్పుడు చూడండి, పైన ఏ వాల్యూ 10 ఉంది, దానికి మైనస్ అని ఇచ్చారు కదా, మైనస్ ఇచ్చారు. ముందు 10 అనేది ప్రింట్ చేసుకుంటుంది, తర్వాత దానికి వెళ్ళేసరికి 10 - 1 అంటే 9 అవుతుంది. సో ఇప్పుడు మీరు సెకండ్ దాంట్లో మీరు ప్రింట్ చేసేటప్పుడు ఏ వాల్యూ 9 అని రావాలి, అంతేనా? ఓకే, అదే ఓకే, డన్. థ్యాంక్ యూ. సో ఇది మనకు ఇవన్నీ మనకు నెక్స్ట్ బీకి వచ్చేసరికి వాల్యూ మళ్ళీ 19 అవుతుందా లేకపోతే 20 ఉంటుందా మేడం? 20 ఉంటుందా? 19 ఉంటుంది. లేదు 19. ఓకే. సో ప్రీకి పోస్ట్ కి అదే డిఫరెన్స్. సో ప్రీ అంటే ముందే చేసేస్తుంది అనమాట. సో నేను డిక్రిమెంట్ చేసేస్తాను. సో ఇక్కడ నాకు 19 చేసేసిన తర్వాత ఇక్కడ నాకు ప్రింట్ అయిపోతుంది. ఓకే.
వెరీ ఇంపార్టెంట్ ఈక్వాలిటీ ఆపరేటర్. సో మనకు ఎప్పుడైనా పర్ఫామ్ చేస్తున్నాం కండిషన్స్ కానీ ఏదైనా చేస్తున్నాం అంటే రిలేషన్షిప్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ట్రూ ఆర్ ఇది మనకు ఫ్లో ఇఫ్ అండ్ ఎల్స్ లో కండిషన్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ కండిషన్ స్టేట్మెంట్స్ కి అయితే కావాలి కంపల్సరీ. ఓకే. సో రిలేషన్షిప్ ఆపరేటర్ సంథింగ్. సో a ఈక్వల్ టు 20 అండ్ b ఈక్వల్ టు 30 తీసుకుంటున్నా. నాకు రిలేషన్ చెప్తుంది అనమాట. ఓకే. a ఈక్వల్ టు b ఈ టూ వేరియబుల్స్ లో మధ్య ఉండే రిలేషన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను యూజింగ్ ఈ ఆపరేటర్స్ తో. ఓకే. ఓకే. a is less than b, similarly a is greater than b, a is greater than or equal to b, a is less than or equal to b, a is equal to b, not equal to b. ఓకే. ఇవన్నీ ఆపరేటర్స్, ఇవన్నీ రిలేషన్షిప్ ఆపరేటర్స్ అని అయితే అంటాం. సంథింగ్ ఏంటి ఇక్కడ ఏ వాల్యూ 20 ఉంది. సో 20 is equal to 30. సో చెప్పండి బోత్ ఈక్వల్ 20 ఈక్వల్ టు 30? నో మ్యామ్. నో, ఇట్స్ నో అంటే మనకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోన ఫాల్స్ వస్తుంది. ఓకే. సిమిలర్లీ 20 నాట్ ఈక్వల్ టు 30, నాట్ ఈక్వల్ టు 30 yes. సో ట్రూ అంటే మనకు ట్రూ వస్తుంది. 20 is less than 30, ట్రూ. yes or no? Yes, true. Yes, it gives me the False. similarly 20 greater than 30, it's a no, so false. Similarly 20 greater than or equal to 30, any one condition is satisfied. Greater than ఉన్న ఒకటే ట్రూనే, లెస్ దెన్ ఈక్వల్ టు ఉన్నా కూడా ట్రూనే. అందుకే ఓకే. ఇందులో రెండిట్లో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా తీసుకుంటుందా మేడం? తీసుకుంటుంది. అవును, ఓకే. ఓకే. తీసేసుకుంటుంది. ఏదన్నా ఒకటి కరెక్ట్ గా ఉంటే కూడా తీసేసుకుంటుంది. ఈక్వల్ ఉన్నా లేదు అంటే గ్రేటర్ దెన్ ట్రూనా లేదు కదా. ఫాల్స్ మేడం. ఇది ఫాల్స్. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30, ఇక్కడ ఎస్ లెస్ దెన్ ఉంది. అందుకే మనకు చూడండి ఫాల్స్ ట్రూ ట్రూ ఫాల్స్ ట్రూ. సో ఇలా మనకు రిలేషన్షిప్ ఒకటి నుంచి ఇంకొక దానికి రిలేషన్షిప్ చెప్పడానికి మనకు ఇవైతే కావాలి. ఓకే. రిలేషన్షిప్ ఆపరేటర్ రెండు గ్రేటర్ ఉన్నాయా లెస్ ఉన్నాయా అనేసి చెక్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇది నేను అసైన్మెంట్ ఆపరేటర్కి వెళ్తాను, తర్వాత నేను లాజికల్కి వెళ్తాను. ఓకే. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, డివిజన్ ఈక్వల్, మోడ్ ఈక్వల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అసైన్మెంట్ ఆపరేటర్ చూడండి, ఏదైనా అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ ఏ ఈక్వల్ టు 60 ఏం చేస్తుంది, ఈక్వల్ వచ్చేసి ఈ 60 వాల్యూని తీసేసుకుని ఏ వేరియబుల్లో వేస్తుంది. సిమిలర్లీ బి ఈక్వల్ టు 5. సో ఇదేంటి బి వాల్యూ తీసేసుకుని వచ్చేసి సారీ 5 వాల్యూ తీసేసుకుని వచ్చేసి బి వేరియబుల్లో వేస్తుంది. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. వాల్యూ అసైనింగ్ టు ద వేరియబుల్, వాల్యూ అసైన్ టు ద వేరియబుల్. ఓకే. ఇది మెయిన్ థింగ్. సో తర్వాత దాంట్లో మనకు ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చూసేద్దాం. ఓకే. ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు 5. ఓకే. అండ్ సిమిలర్లీ ఏ మైనస్ ఈక్వల్ టు 5, ఏ ఇంటూ ఈక్వల్ టు 5, ఏ division equal to 5 and a mod equal to 5.
చూడండి ఏ వాల్యూ వచ్చేసి 60 కదా ఉండేది. ఏ వాల్యూ 60, ఇక్కడ ఏ ప్రింట్ చేస్తున్నా చూడండి మనకు ఏమవుతుందంటే డిఫరెంట్ వాల్యూస్ అయితే వస్తుంది. 65, 60, 300, 60 అండ్ 0, రైట్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకు ఏ వాల్యూ వచ్చేసి 60, ఇక్కడ ఏ ప్రింట్ చేస్తున్నా నాకు ఏ వాల్యూ 60నే రావాలి. సో కానీ 60 రావడం లేదు. సో ఏంటి అవుతుందంటే వాల్యూస్ అనేది చేంజ్ అవుతా ఉంది. ఏ వాల్యూ, ఓకే, ఓకే ఏ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. సో ఎందుకు చేంజ్ అవుతుందంటే ఈ లైన్స్ వల్ల, ఓకే, ఈ లైన్స్ వల్ల మనకు ఏ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. సో ఎందుకైతే మనం చూసేద్దాం. సో ఫస్ట్ కి ఏ వాల్యూ వచ్చేసి ఏంటి 60, మన ఏ వాల్యూ 60. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఏ వాల్యూ ఏది ఉందో దానికి ప్లస్ 5 చేయి, తర్వాత మళ్ళీ ఏ లోనే స్టోర్ చేయమని చెప్తున్నా ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5, ఏ ఏముందో దానికి ఒక మళ్ళీ 5 యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఏ లోనే పెట్టేసి అని చెప్తున్నా నేను. ఓకే, ఏలో ఎంత ఉందో దాన్ని యాడ్ చేసేసి అగైన్ మళ్ళీ ఏలోనే ఏ బాక్స్ లోనే పెట్టేసి అని చెప్పేస్తున్నా. ఓకే ఓకే, సో ఇట్ మీన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ప్రీవియస్లీ 60 ప్లస్ 5, ఇప్పుడు ఏమవుతుంది నాకు ఏ ఈక్వల్ టు 65 అవుతుంది. క్లియర్? సో ఈ లైన్స్ అన్నీ ఓకే మేడం, క్లియర్. ఇప్పుడు కానీ ఇక్కడ మనకి ఏ ప్లస్ ప్లస్ అనేది కూడా యూజ్ చేయొచ్చు కదా, దానితో ప్లస్ ఇది కూడా ఏ ప్లస్ ఈక్వల్స్ కూడా 5 ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం? రెండు కూడా ఒకటే ఇస్తుంది, బట్ ఏది ఎప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది? అది అంటే జస్ట్ ఇంక్రిమెంట్ బై 1. ఓకే ఓకే, నువ్వు ఎప్పుడైనా కానీ ఒక్క నంబర్ ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి అంటే నువ్వు ప్లస్ ప్లస్ వెళ్ళొచ్చు. ఓకే, అలా కాదు నాకు 10, 5, 6 ఏదైనా నంబర్ ని నేను ఇంక్రిమెంట్ చేసుకోవాలి అంటే ఏతోన ఈ వీటికి వెళ్తాం. ఓకే ఓకే ఓకే, ఏ ఈక్వల్ టు అండ్ ఏ మైనస్ 5. సో 65 ఏ minus 5. ఈక్వల్ టు 65 మైనస్ 5. బికాజ్ ఎందుకు 65 అంటే ఏ వాల్యూ నాకు 65 తో అప్డేట్ అయ్యింది. యా మేడం. సో అప్పుడు అగైన్ 60. ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 5. ఓకే, సో ఏ ఈక్వల్ టు 60 ఇంటూ 5, 300. yeah, 300. And again a equal to a divided by 5 equal to 300 by 5. Okay. 300 by 5 ఎంత 60. అగైన్ సేమ్ థింగ్ 60 నే వస్తుంది. ఓకే, రైట్, 300 divided by 5, 60. ఓకే. జీరో ఇక్కడ కోషెంట్ వస్తుంది, ఇక్కడ జీరో రిమైండర్ వస్తుంది. 5 ఇక్కడ 60 a ఈక్వల్ టు 60 mod of 5, mod వచ్చేసి నాకు 0. ఫైనల్ గా వాల్యూ వచ్చేసి ఏ 60 కి స్టార్ట్ అయ్యి నాకు 0 కి ఎండ్ అయ్యి. ఓకే ఓకే, సో ఇది మనకు థింగ్ అన్నమాట. క్లియర్? క్లియర్ మేడం. సో టైం ఉందా నేను కంటిన్యూ చేసేది ఈ ఆపరేటర్స్? యా కంటిన్యూ చేస్తాను మేడం, ఒక హాఫ్ అన్ అవర్. సో ఇది వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ ఏంటి, అండ్, ఆర్ అండ్ నాట్ ఆపరేటర్. ఇది ఏంటి అంటే నాకు 2 కండిషన్స్ ని చెక్ చేసుకోవడానికి నాకు ఇదైతే కావాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే 2 కండిషన్స్ అంటే 2 కండిషన్ నాకు సాటిస్ఫై అవ్వాలి. 2 కండిషన్ అది సాటిస్ఫై అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ ట్రూ అండ్ ట్రూ రెండు నాకు ట్రూ ఉంటేనే నాకు ఏం కావాలి, అవుట్పుట్ అనేది ట్రూ రావాలి. ఓకే, ఏదైనా ఒకటి ఫాల్స్ ఉంటే నాకు అవసరమే లేదు. సారీ, అండ్ సంథింగ్ ఫాల్స్, ఏదైనా కానీ నాకు ఒక్కటి ఫాలో అయిందంటే ఫాల్స్, ఇలా రావాలి. సో యాక్చువల్గా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఏదైనా కండిషన్స్ చెక్ చేసుకోవడానికి మనము యూజ్ చేస్తున్నాం. ఓకే, సంథింగ్ ఏంటి అంటే
ఒక వేరియబుల్ తీసుకుంటా బులియన్ జావా అండ్ బులియన్ పైథాన్. ఓకే ఓకే సో బులియన్ జావా. సో నాకు ఏంటి అంటే నేను ఒక పర్సన్ని హైర్ చేసుకోవాలి. ఈ నో ద జావా అండ్ పైథాన్. జావా మళ్ళీ పైథాన్ ఈ రెండు తెలిసి ఉండాలి. ఒకటి తెలిసినా రిజెక్టెడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ట్రూ అని పెట్టేస్తున్నా. ఇక్కడ కూడా నేను ట్రూ అని పెట్టేస్తున్నా. ఓకే అంటే నాకు జావా అండ్ పైథాన్ రెండు తెలిసి ఉండాలి అంటే నేను ఆన్ అండ్ ఆపరేటర్ వెళ్తున్నా. సంథింగ్ జావా అండ్ పైథాన్. ఇఫ్ నో బోత్ ద థింగ్స్ then only you selected, otherwise you reject. Clear? ఓకే చూడండి ట్రూ. సో ఇక్కడ ఎలా అవుతుందంటే సో బేస్డ్ ఆన్ దిస్. ఓకే సో ఫస్ట్ మనకేంటి జావా అండ్ పైథాన్. ఇక్కడ మనకు జావా స్టేటస్. ఓకే స్టేటస్ ఇక్కడ మనకు జావా తెలుసు అండ్ సో పైథాన్ కూడా తెలుసు. దెన్ ఇక్కడ వచ్చేసి ట్రూ. ఓకే రెండు తెలిసిందా. సో ఇన్ కేస్ జావా తెలీదు అండ్ సంథింగ్ పైథాన్ తెలుసు బట్ నాట్ సెలెక్టెడ్. ఫాల్స్ నాట్ సెలెక్టెడ్. సిమిలర్లీ మనకు ఇక్కడ మనకు జావా తెలుసు కానీ పైథాన్ తెలియదు. ఓకే బట్ రెండు తెలీదు మనకు జావా తెలీదు అండ్ పైథాన్ తెలీదు అంటే అస్సలే లేదు. సో ఇక్కడ మనకు ఇన్పుట్స్ ఇక్కడ నాకు ఇక్కడ చూడండి. సో జావా తెలీదు అంటే గోవింద నువ్వు అవసరం లేదు. ఓకే ఇస్ ఇట్ క్లియర్? యా మ్యామ్ క్లియర్. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. సో జావా ఆర్ పైథాన్ ఏదైనా జావా ఆర్ పైథాన్ ఏదైనా ఒకటి తెలిసినా చాలు. ఓకే జావా ఆర్ పైథాన్. సో నేను తీసుకుంటున్న జావా వచ్చేసి ఐ నో ట్రూ బట్ పైథాన్ ఐ డోంట్ నో ఫాల్స్. ఓకే సో ఇలాంటప్పుడు మనం ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు అంటే అప్పుడు మనము ఆర్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకేమొస్తుంది ట్రూ వస్తుంది. చూడండి ఇక్కడ మనకు ట్రూ వస్తుంది. జావా వచ్చినా సరే పైథాన్ వచ్చినా సరే. ఓకే సో ఇది ఇంటర్నల్లీ ఎలా వర్క్ అవుతుందంటే సంథింగ్ ఇలా జావా ఆర్ పైథాన్ మనకేంటి స్టేటస్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ట్రూ తెలిసిన జావా అండ్ పైథాన్ రెండు తెలిసినప్పుడు నువ్వు ఫైన్ యూ కెన్ గెట్ ఇట్. సో లేదు మనకు జావా తెలీదు బట్ ఏంటంటే పైథాన్ అనేది తెలుసు. ఓకే ట్రూ దెన్ ఇట్ ఇస్ ట్రూ. సో సిమిలర్లీ ఇక్కడ జావా తెలుసు బట్ పైథాన్ అనేది తెలీదు. ఓకే ఇక్కడ మనకు ఫాల్స్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకు రెండు తెలీదు. నాకు ఏదో ఒకటి కావాలి రెండు అసలే లేదు దెన్ ఐ గో విత్ ద ఫాల్స్. యు రిజెక్టెడ్. క్లియర్? సో ఇలా మనకు కండిషన్స్ టూ కండిషన్స్
త్రీ కండిషన్ చెక్ చేసుకోవడానికి ఇదైతే మనకు కావాలి. సో ఇంకొకటి నాట్ ఆపరేటర్, సంథింగ్ నాకు ఫ్రెషర్స్ కావాలి లేదంటే ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఓకే, బూలియన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ట్రూ. నాకు ఏం కావాలి అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి. ఓకే, సో అప్పుడు నాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి అంటే, లేదు ఫ్రెషర్ కావాలనుకున్నాను. సో ఫ్రెషర్ కావాలి అంటే నాట్ ఈజ్. ఓకే, నాట్ ఈజ్ ఏం చేస్తుందంటే మనకు సో ఫాల్స్. సో ఫ్రెషర్ కావాలి అంటే నాకు ఏం కావాలి, సో ఎక్స్పీరియన్స్ అనేది ఫాల్స్ ఉండాలి, అవునా? సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే నాట్ ఆపరేటర్. సో ఇక్కడ ఈజ్ ఎక్స్పీరియన్స్, ఇది నాట్. ఓకే, ఈజ్ ఎక్స్పీరియన్స్ ట్రూ ఉంటే ఇది ఏం చేస్తుంది, ఫాల్స్ ఇచ్చేస్తుంది. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ అంటే ట్రూ. ఓకే ఓకే, ఫాల్స్ ట్రూ ఇస్ ఆపోజిట్. ఓకే, క్లియర్? క్లియర్ మేడం. సో దాన్ని వచ్చేసి అనదర్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నా. సంథింగ్ ఇక్కడ a ఈక్వల్ టు 20 ఉంది అండ్ b ఈక్వల్ టు 30. సో మనం ప్రీవియస్లీ ఏం చేసాం, మనము a ఇస్ గ్రేటర్ దెన్ b. a గ్రేటర్ దెన్ b చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది, అవునా? సో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. నాకు అలా కాకుండా ఒక కంప్లీట్ ఒక స్టేట్మెంట్స్ గా రావాలి. ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా రాకుండా నాకు స్టేట్మెంట్స్ గా రావాలి. a is greater than b, a is less than b, అలా. ఓకే, అలా రావాలి అంటే మనకు ఏం చేస్తున్నాం, కండిషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, కండిషన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఏంటి, a గ్రేటర్ దెన్ b. సో క్వశ్చన్ మార్క్ అంటే a గ్రేటర్ దెన్ b, ఎస్ ఆర్ నో. ఇఫ్ ఇట్ ఇస్ ఎస్ మీన్స్ ట్రూ, a is greater than b. అదర్వైజ్ ఆర్ కూడా ఇవ్వాలి కదా, ఎల్స్ కోలన్ a is less than b. సో ఇప్పుడు చూడండి మనకు ఇలా మెసేజ్ అయితే వస్తుంది. సో a less than b. ఇక్కడ మనం వాల్యూ చేంజ్ చేసినా కూడా మనకు ప్రాపర్ గానే వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇలా చేసుకోవడానికి ఏంటి అంటే లైక్ క్వశ్చన్ అంటే చెక్ చేసుకుని వ్యాలిడేట్ చేయడానికి, ఇది ట్రూ ఉంటే ఇది చేయి, ఫాల్స్ ఉంటే ఇది ప్రింట్ చేయమని. ఓకే, ఈ మెసేజ్ ప్రింట్ చేయమని మనకు కండిషన్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం. సో దీస్ అండ్ ఆల్ కామన్ ఆపరేటర్స్ we are using. ఓకే, ఇంకొకటి బిట్ వైజ్ ఆపరేటర్ ఉంది. సో బిట్ వైజ్ అండ్ ఆర్ అండ్ XOR అండ్ నాట్, ఇవి ఉన్నాయి. ఇవి నేను తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టుమారో, కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే. సో ఎనీ డౌట్స్ హియర్? నో మ్యామ్, డౌట్స్ ఫైన్. సో ఈ ఫైల్ మీకు పెట్టేస్తాను వాట్సాప్ లోనా. ఓకే, ఇది జావా ఫైల్ అండ్ ఇది. ఓకే రైట్? ఓకే. యా, ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ దెన్ యూ కెన్ ఆస్క్. ఈ రోజు ప్రాక్టీస్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తే మీరు ఓకే మేడం, డన్. బట్ ఓన్లీ వన్ డౌట్ మేడం, ముందు మీరు చెప్పారు కదా అదే మీరు వేరియబుల్ ఏం డిక్లేర్ చేయకుండా a ఈక్వల్స్ టు 10 అని డిక్లేర్ చేశారు, రాసినా కూడా ఎర్రర్స్ ఏం రాలేదు. ఇది ఇక్కడ టాప్ లో డిక్లేర్ చేసేసాను. ఓకే ఓకే, అదే మీరు కంటిన్యూ చేశారు. ఓకే 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 మేడం, ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేస్తారు ఫస్ట్, తర్వాత యూజ్ చేస్తాం. ఓకే 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 డన్, థ్యాంక్ యూ మేడం.